ఈ లోకంలో మనకుండే అత్యంత భయానకమైన పరిస్థితి ఏమిటంటే సిగ్గు నొందవలసి వస్తోందేమో అన్నట్టుగా. When we are unable to walk, మనము నడవలేక ముందుకు వెళ్ళలేక ఉండి ఉన్నప్పుడు, when people look at us, ప్రజలు మన వైపునకు చూచినప్పుడు we feel so disgraced. మనకెంతో సిగ్గు నొందినట్లుగా ఉంటుంది. When we are not able to perform in our work, మన యొక్క పనిలో చాలినంత ప్రదర్శన మనం చేయలేకపోయినప్పుడు, we are not able to succeed in the exams, పరీక్షలలో సాఫల్యతను పొందలేని పరిస్థితులలో we feel so disgraced. ఎంతగానో సిగ్గు నొందిన వారిగా ఉంటాం. When we speak the wrong things, మనము తప్పు మాటలను మాట్లాడి ఉన్నప్పుడు people get away from us. ప్రజలు మన నుంచి దూరంగా We వెళ్ళిపోతారు. feel so disgraced. ఎంతగానో సిగ్గు నొందిన అనుభూతి కలుగుతుంది. When we commit sin, మనము పాపమును జరిగించి ఉన్నప్పుడు our own soul disgraces us, మన సొంత ప్రాణము మనకు సిగ్గు కలిగేలా చేస్తుంది. calling us a sinner. మనలను పాపి అన్నట్టుగా పిలుస్తుంది. Yes, there are many things in the world అవును, ఈ లోకములు ఇంకను అనేకమైన కార్యాలున్నాయి. which disgraces us. అవి మనకు సిగ్గునందు లాగున చేయిచూ ఉంటాయి. When a couple do not have children, ఎవరైనా దంపతులకు పిల్లలు లేరనుకోండి, they feel so disgraced. వారు ఎంతగానో సిగ్గునందిన వారిగా ఉంటారు. When somebody doesn't have a job, ఎవరికైనా ఉద్యోగం లేదు అనుకోండి, doesn't have a house, నివాస గృహం లేదనుకోండి, is not married, వారికి వివాహం అవ్వలేదనుకోండి, they feel so disgraced. వారు ఎంతగానో సిగ్గునందిన వారిగా ఉంటారు. Oh, disgrace kills people. అయ్యో, సిగ్గునందిన విధానం ప్రజలను చంపేస్తుంటుంది. That's why Jesus came, అందుచేతనే యేసు వచ్చారు. went through that disgrace. అట్టి సిగ్గునందే విధానం గుండా వెళ్ళారు. Though he was God, ఆయన దేవుడై ఉండి ఉన్నప్పటికీ yet he took the form of a servant. ఆయన దాసుని పనివాని స్వరూప్యం ధరించారు. Servant. దాసునిగా, పనివానిగా. Humble